నిన్న తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా హెచ్సియు విద్యార్థులు ప్రదర్శించిన రేవంత్ నిరంకుశ పాలనపై రాహుల్ మౌనం అనే నాటకం తర్వాత మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ పాలనలో హక్కుల హననం, శాంతి భద్రతకు సీఎంతోనే విఘాతం, అంబేద్కర్ స్ఫూర్తిని తుంగల తొక్కుతున్న కాంగ్రెస్, ప్రశ్నించే గొంతుకుల అణచివేత, జర్నలిస్టులపై దాడులు, దళిత గిరిజనులపై ఆకృత్యాలు. నాడు కేసీఆర్ సగబెడితే నేడు రేవంత్ రెడ్డి ఎండబెడుతున్నాడు. బూటకపు డిక్లరేషన్ పేరిట మోసం, అలవికాని హామీలు, అబద్ధాలతో కాంగ్రెస్ దగ్గర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా జరిగే ఎపిసోడ్ ఏంటంటే నిన్న తెలంగాణ భవన్లో ఒక నాటకం జరిగింది. ఏం నాటకం అంటే పూర్తి స్థాయిలో కూడా గణతంత్ర దినోత్సవానికి సంబంధించి వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే తెలంగాణలో భారత రాజ్యాంగం పట్ల ఎట్లున్నది, ఇక్కడ పరిపాలన పట్ల ఎట్లున్నది అనేది మాట్లాడింది. అయితే దీనికి సంబంధించి ఏబిఎన్ కు సంబంధించిన వెంకటకృష్ణకు బాగా కోపం వచ్చినట్టున్నది. అక్కడెక్కడో ఏదో కనబడుతున్నది అంటే, అయ్యా వెంకటకృష్ణ, నువ్వు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నావు కదా, ఏబిఎన్లో పనిచేస్తున్నావు కదా, తెలంగాణ మీద నీకు ప్రేమ లేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎప్పుడైతే నువ్వు తక్కలపల్లి రవీందర్రావు గారిని ఘాటుగా విమర్శించినావు, గెట్ అవుట్ అన్నావో, అది నీ స్టూడియో కాదు, మీ తాతది కాదు, మీ ముత్తాతది కూడా కాదు, నువ్వు అలా ఒక ఎంప్లాయీవి అంతే. దానికి సంబంధించి ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సంబంధించిన తక్కలపల్లి రవీందర్రావును గెట్ అవుట్ మై డిబేట్ అంటూ కూడా చెప్పిన. అంత అహంకారం ఏంది? నీ కుర్చీలో నేను కూడా కూకొని మస్తు పని చేసిన, నీకంటే తోపు ముచ్చట్లు మాకు కూడా వస్తాయి, నీకంటే తోపు ప్రశ్నలు వస్తాయి. అక్కడ ఏంది భారత రాజ్యాంగాన్ని పట్టుకుని అక్కడెక్కడో రాహుల్ గాంధీని కించపరిచినట్టుగా అంటున్నావు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దాంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూర్చొని మీ అక్కడ ఏంది వైసీపీ మీద పూర్తి స్థాయిలో మీ వాళ్ళు నాటకం వేసి, అందులో ఏకంగా ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు చాలా మంది పనిచేసారు. మరి దాని గురించి ఏమైపోయింది? ఆ రోజు ఏమన్నా నోరు పడిపోయిందా? ఆ రోజు నోరు కళ్ళకి ఏమైనా కనబడలేదా? ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఈ రోజు బాగా మాట్లాడుతున్నావు. మా తెలంగాణ మీద విషంగా కుత బిడ్డ, నీ చిట్టా మొత్తం బయట పెడతాం మేము. షానున్నది అనుకుంటాను అని చిట్టా ఏమని బెదిరిస్తున్నావు? తక్కలపల్లి రవీంద్రరావును గెట్ అవుట్ అంటావా? నికార్సైన ఉద్యమకారుడు. మళ్ళీ ఇంకొకటి ఏంది, నిన్న తెలంగాణ భవన్లో ఏంది పూర్తి స్థాయిలో అక్కడ నాటకం అయితే అక్కడెక్కలను తెలంగాణలో గిన్ని జరుగుతున్నాయి, కళ్ళు ఏమైనా కనబడతలేవా? మా మీద కేసులైనా ఎందుకు కనబడతలేవు? నీకు అరెస్టులైనా ఎందుకు కనబడతలేవు? జర్నలిస్టుల మీద మొత్తం దాడులు చేస్తుండ్రు ఎందుకు కనబడతలేవు? రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీల గురించి ఎందుకు రాస్తలేవు? ఎందుకు రాస్తలేవు? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించి రవీంద్రబాద్లో విగ్రహం పెట్టిల్లు, దాని గురించి మాట్లాడతలేవు. ఏదో నాట మా తెలంగాణ మీద విషయం కక్కుతున్నాడు ఈయన. ఇది మాత్రం జబర్దస్త్ ఉన్నది. రేవంత్ పాలనకు సంబంధించి హక్కుల హననం గురించి జబర్దస్త్ స్కిట్ చేసిలు, శబాష్ గట్లనే చేయాలి. ఎందుకంటే నిరసన అనేది తెలపాలి మనం, లేకపోతే ఎట్లుంటుందండి?